ఓకే. సో, మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే సార్. ఓకే. నేను క్లాస్ ఎండ్ అయిపోయిందని నేను మీకు చెప్పినంత వరకు మీరు లాగిన్ చేస్తూనే ఉండండి. ఓకే. నేను క్లాస్ ఎండ్ అని అంటాను. అప్పుడు మీరు క్లోజ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో, మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు లెంగ్త్‌లో ఒక వైర్ కనిపిస్తుంది చూడండి. లైట్‌గాను. ఈ వైర్సే మనకి ఐక్యూఏ వైర్స్ అన్నమాట. ఓకే. ఈ ఐక్యూఏ వైర్స్. సో, ఇవి కనిపించాలి. ఇవి కనిపిస్తేనే మనకి 2% ఉన్న వైర్ అందులో మనం కౌంట్ చేసుకుంటూ ఉంటే అది కనిపించినప్పుడే ఆ ఇమేజ్ సెన్సిటివిటీ ఉన్న ఇమేజ్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే వెల్డింగ్ డిఫెక్ట్స్ మనం ఎలా చెప్తాం అంటే ఇందులో మనకి కొన్ని డిఫెక్ట్స్ ఒక 3 ఆర్ 4 డిఫెక్ట్స్ మాత్రమే వైట్‌గా ఉంటాయి. ఓకే. టంగ్స్టన్ ఇన్‌క్లూషన్స్ అని, ఎక్సెస్ వెల్డ్ మెటల్ అని సో 2, 3 ఆర్ డిఫెక్ట్స్ మీకు వైట్‌గా మిగతావన్నీ మీకు బ్లాకే ఉంటాయి. ఇప్పుడు వెల్డ్ చూడండి మీకు వైట్‌గా ఉంది కదా! ఈ వైట్‌లో మీకు బ్లాక్‌గా ఉన్నదనుకోండి దట్ ఇస్ కాల్డ్ డిఫెక్ట్. అయితే దాని ఓరియంటేషన్ బట్టి అది క్రాకా, ఎల్‌పీనా, స్లాగా అనేది ఆ ఓరియంటేషన్ బట్టి మనం చూద్దాం. సో ఫర్దర్‌గా నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ మనం థియరీలో ఆల్రెడీ మాట్లాడుకుంటాం దీని గురించి. డెమో కాబట్టి ఓకే. సో మనం ఆర్‌టి, యూటీ, పీటీ, ఎంపీటీ 4 మెథడ్స్ గురించి డిస్కస్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు డెమోలో మన ఈ 4 మెథడ్స్ మాట్లాడుకుంటున్నాము అంటే కారణం ఏంటి అనంటే, ఫస్ట్ మీకు ఒక్కొక్క మెథడ్ ఏ మెథడ్ ఎలా ఉంటుందనేది మీకు తెలియాలి. సపోజ్ ఇప్పుడు నేను రేడియోగ్రఫీ చెప్తున్నాను క్లాస్‌లో. మీకు డౌట్ వచ్చింది. రేడియోగ్రఫీ అయితే ఈ ఆబ్జెక్ట్‌కి ఇలా చేస్తున్నాం. మరి యూటీ ఎలా చేస్తారు? ఎల్‌పీటీ ఎలా చేస్తారంటే డౌట్ మీకు రాకూడదు. ఓహో! ఈ 4 మెథడ్స్ ఉన్నాం కాబట్టి రేడియోగ్రఫీ అయితే ఇలా చేస్తారు. దీనికి యూటీ అయితే ఇలా స్కాన్ చేయాలి. ఎల్‌పీటీ అయితే ఓన్లీ సర్ఫేస్ మీద ఎల్‌పీటీ అన్న డౌట్ మీకు క్లియర్ అయిపోవాలి. అందుకే మనం ఈ 4 మెథడ్స్ డెమో గురించి మాట్లాడుకోవడానికి కారణం. ఓకే. ఇది ఓన్లీ ఫర్ పెయిడ్ క్యాండిడేట్స్‌కి మాత్రమే. సో యూ ఆర్ ఆల్ ఆర్ పెయిడ్ క్యాండిడేట్స్. సో దట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు డౌట్స్ ఏమీ లేవు కదా! సో నేను ఇంకొక స్లైడ్ నేను మీకు చెప్తాను. ఇంకొక స్లైడ్ నేను మీకు షేర్ చేస్తాను. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఇప్పుడు నేను మీకు షేర్ చేయబోయేది. ఓకే. ఓకే. సో, మనం ఎన్‌డిటి నేర్చుకున్నాం. సో, ఈ ఎన్‌డిటి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేది మనకు తెలియాలి కదా! సో, ఏ ఏ కంపెనీస్‌లో మనం వర్క్ చేయడానికి మనం ఎలిజిబిలిటీ అవుతాము. నాట్ ఇన్ ఇండియా. ఎనీవేర్ ఇన్ ద గ్లోబల్. ప్రపంచంలో ఎక్కడైనా సరే మీరు ఎన్‌డిటి మీద వర్క్ చేయగలుగుతారు. వరల్డ్ వైడ్ ఎన్‌డిటి టెక్నీషియన్‌కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఓకే. ఎన్‌డిటి టెక్నీషియన్‌ని ఎవరు కూడా లేబర్‌గా కన్సిడర్ చేయరు. బికాస్ దే ఆర్ సర్టిఫైడ్. వాటెవర్ ద సర్టిఫికేషన్ దే ఆర్ సర్టిఫైడ్. దట్స్ ఇట్. ఓకే. సో వెన్ యూ హావ్ సమ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద ఇన్స్‌పెక్షన్ ఫీల్డ్ లైక్ క్వాలిటీ కంట్రోల్. సో ఈవెన్ ఎన్‌డిటిగా నువ్వు టెక్నీషియన్‌గా వర్క్ చేస్తున్నా యూ ఆర్ కమ్స్ అండర్ క్వాలిటీ కంట్రోల్. బికాస్ వెన్ యూ ఆర్ ఇన్స్పెక్టింగ్ ద వెల్డ్, వెన్ యూ ఆర్ ఇన్స్పెక్టింగ్ ద మెటీరియల్. ఓకే. సో అయితే చాలామంది అంటారు, "సార్ నేను క్యూఏక్యూసీ కోర్సెస్ నేర్చుకుందాం అనుకుంటున్నానని." వాట్ ఈస్ క్యూఏక్యూసీ? సో దే కెన్ టెల్ ఓన్లీ క్వాలిటీ అష్యూరెన్స్, క్యూసీ, క్వాలిటీ కంట్రోల్. దట్స్ ఎనఫ్. దట్స్ ఆల్. సో వాళ్ళు అంతవరకే చెప్తారు. అసలు క్యూఏ అంటే ఎక్కడ ఉపయోగపడతది? క్యూసీ అంటే ఎక్కడ ఉపయోగపడతది అనేది వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి ఎవరో చెప్తారు క్యూఏ, క్యూసీ కోర్సెస్ నేర్చుకో. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. క్యూఏ, క్యూసీ అనేది ఒక డిపార్ట్‌మెంట్‌కి సంబంధించింది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కోర్స్ నేర్చుకుందాం అనుకునేటప్పుడు దాని గురించి మనకు తెలుసుకోవాలి. ఈ కోర్స్ నేను నేర్చుకుంటున్నాను. దీనివల్ల నాకు కెరియర్ ఎంతుంది? ఈ కోర్స్ నాకు ఉపయోగపడుతుందా? ఏదో జేబులో డబ్బులున్నాయి కదా అని చేసేయడం కాదు. ఆ సర్టిఫికేషన్ చేసిన తర్వాత బీరువాలో పెట్టుకోవడానికి కాదు. ఆ సర్టిఫికేషన్ మన కెరియర్‌కి ఉపయోగపడాలి. అలాంటి కోర్సెస్‌ని ఫస్ట్ నువ్వు నెట్‌లో చెక్ చెయి. ఏ కోర్సెస్ చేస్తే బావుంటుంది? ఏ కోర్సెస్ చేస్తే నాకు కెరియర్ బావుంటుందని నువ్వు డిసైడ్ చేసుకొని దెన్ యూ కెన్ గో టు విచ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్‌స్టిట్యూట్. విచ్ యూ లైక్. సో, ఆ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లి డైరెక్ట్‌గా కోర్స్‌లో జాయిన్ అయిపోవడమే. కానీ కొంతమంది ఏం చేస్తారు కాల్ చేసి, "సార్ ఏ కోర్స్ చేస్తే బావుంటది? నేను పలానా కోర్స్ చేశాను, బీటెక్ చేశాను. నాకు ఏ కోర్స్ అయితే సూటబుల్ ఉంటుంది" అంటే ఇప్పుడు నా దగ్గర 10 రకాల కోర్సెస్ ఉన్నాయి. నేను 10 రకాల కోర్సెస్ మంచివే అంటాను. నువ్వు 10 రకాల కోర్సెస్ చేస్తే నాకు బెనిఫిటే. కానీ నీకు బెనిఫిటా కాదా నేను ఆలోచించాలి కదా! సో, కాబట్టి ఏం చేస్తా అంటే నేను 10 మంచివనే చెప్తాను. కాబట్టి నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతావు. కాబట్టి నీ టేస్ట్ ఏంటో, నీకు దేని మీద సెటిల్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావో, నీ ప్యాషన్ ఏంటో నాకు తెలియదు కదా!
నీ ప్యాషన్‌ని బట్టి నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కోర్స్ చేస్తే నేను సెటిల్ అవుతాను. నా బాడీ లాంగ్వేజ్‌కి, నా మెంటాలిటీకి, నా స్టెబిలిటీకి ఏది నాకు సూటబుల్ అవుద్ది? ఏ ఫీల్డ్‌లో నేను ఎక్కువ కాలం స్టెబిలిటీగా ఉండగలను అని నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఓకేనమ్మా? సో, దాన్ని బట్టి మా దగ్గరున్న 10 కోర్సెస్‌లో టాప్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ టాప్ 3 గురించి అడిగితే దెన్ వి కెన్ సే విచ్ ఈస్ బెటర్ టు యూ యాస్ పర్ యువర్ ప్రొఫైల్. అలా మనం చెప్పొచ్చు. అయితే సో, ఇప్పుడు క్యూఐక్యూసీ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మనకి కొన్ని అడ్వర్టైజ్‌మెంట్స్ మనం చూస్తాం. ఆ అడ్వర్టైజ్‌మెంట్స్‌లో ఏమని ఉంటది? ఎన్‌డిటి టెక్నీషియన్స్ కావాలి, ఎన్‌డిటి కోఆర్డినేటర్స్ కావాలి, ఎన్‌డిటి క్యూఐక్యూసీ ఇంజినీర్స్ కావాలి అని. సో, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. క్లాస్‌లో కూర్చునే ప్రతి ఒక్కరు కూడా 10థ్ క్లాస్ క్యాండిడేట్ కానీ, ఇంటర్మీడియేట్ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, బీఎస్సీ కానీ, డిగ్రీ కానీ ఏదైనా కానియండి. అందరికీ ఒకటే క్లాస్ ఉంటది క్లాస్ రూమ్‌లో. కొంతమంది అనుకుంటారు. అదేంటి నేను ఎంటెక్ చేశాను. 10థ్ క్లాస్ వాడితో కూర్చోవడం ఏంటి? ఇంటర్మీడియేట్‌తో కూర్చోవడం ఏంటి? అని కొంతమంది మనసులో ఉంటది ఫీలింగ్. వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ ఎప్పటికి వేస్ట్ కాదు. అయితే మీకుండేటువంటి క్వాలిఫికేషను ఎప్పుడు మీకు ఉపయోగపడుతుందంటే, వెన్ యూ అప్లై ఎనీ జాబ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎంప్లాయర్ దే కెన్ ఆస్క్ యూ వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. చాలామంది ఏమనుకుంటారంటే క్వాలిఫికేషన్ నాకు బీటెక్ చేశాను. నాకు జాబ్‌లొచ్చేస్తాయి అనుకోకండి. బీటెక్, ఎంటెక్ ఈస్ ద బేసిక్ క్వాలిఫికేషన్. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది ఒకటుంటది. ఇప్పుడు మనం బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా మనం ఏం చేస్తాం? కొన్ని కంప్యూటర్ కోర్సులు నేర్చుకుంటాం. సాఫ్ట్‌వేర్ కోర్సులు. సి అని, జావా అని, సి ప్లస్ ప్లస్ అని ఎందుకు నేర్చుకుంటాం? దట్ ఈస్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. డైరెక్ట్‌గా బీటెక్ మీద, ఎంటెక్ మీద, డిగ్రీల మీద జాబులు రావు. సో, సపోజ్ ఇప్పుడు మనకి కొన్ని క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెడతది కొన్ని కంపెనీస్ మన కాలేజ్‌కొచ్చి. ఎందుకు పెడుతుంది? క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెట్టేది బేస్డ్ ఆన్ ర్యాంకింగ్ సిస్టమ్, బేస్డ్ ఆన్ వాళ్ళేదో సమ్ యాప్టిట్యూడ్ ఏదో టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్‌లో బాగా వచ్చిన వాళ్ళని తీసుకుంటది. ఆ కంపెనీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు టెస్ట్‌లు పెడతది. మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళని తీసుకుంటది. తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రొబేషనరీ పీరియడ్ అని ఒకటి పెడతారు. మీరు గమనించారో లేదో? 45 డేస్ ఉంటది. కొంతమందికి 6 మంత్స్ ఉంటది. ఆ 45 డేస్, 6 మంత్స్‌లో ఆ కంపెనీ ప్రొఫైల్‌కి తగ్గట్టుగా మీకు ట్రైనింగ్ ఇస్తది. ట్రైనింగ్ ఇచ్చి ఎందుకు ఆ ట్రైనింగ్ అంటే మిమ్మల్ని ఆ కంపెనీకి తగ్గట్టుగా మౌల్డ్ చేసుకుంటది. మౌల్డ్ చేసుకొని ఈ ట్రైనింగ్ పీరియడ్‌లో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళని కంటిన్యూ చేసుకుంటది. అందుకే అంటారు అట్ ద టైమ్ ఆఫ్ ప్రొబేషనరీ పీరియడ్ అట్ ఎనీ టైమ్ దే కెన్ టెర్మినేటెడ్ అని కూడా మీకిచ్చిన కాంట్రాక్ట్‌లో రాసుంటది. అంటే మీ మీ వే ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్ గాని, మీ వే ఆఫ్ టీచింగ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ గాని వర్కింగ్ స్కిల్స్ గాని బాగోలేకపోతే దే కెన్ టెర్మినేట్. అంటే మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడైనా సరే టెర్మినేట్ చేయొచ్చు. అదర్ డిపార్ట్‌మెంట్‌లో అయినా సరే, లేదంటే దే కెన్ రిమూవ్ యూ. తీసేయవచ్చు. ఓకే. సో, అలాగా వాళ్ళు మార్చుకుంటారు. అదే మీకు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. సో, ఎప్పుడు కూడా క్వాలిఫికేషను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ 2 వేరు వేరని గమనించండి. ఓకే. సో, ఇప్పుడు మనం బీటెక్ చేసిన తర్వాత ఎన్‌డీటీ చేస్తాం. ఇది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ఓకేమా. అయితే ఇప్పుడు మీరు ఎన్‌డీటీ నేర్చుకున్నారు. మోస్ట్‌లీ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎన్‌డీటీ నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇప్పుడు ఈ 2, 3 ఇయర్స్‌లో నేను గమనించేది ఎక్కువగా డిప్లొమా క్యాండిడేట్స్, బీటెక్ క్యాండిడేట్స్, ఎంటెక్ క్యాండిడేట్స్ చేస్తున్నారు. కారణం ఏమిటి అనంటే 2017 నుంచి మీకు ఈ సబ్జెక్టు నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అనే ఒక సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. మెకానికల్ అండ్ మెటలర్జికల్ క్యాండిడేట్స్‌కి. సో, ఎందుకనంటే అంతకుముందు చాలామంది బీటెక్ చేస్తున్నారు. ఎంటెక్ చేస్తున్నారు. మెకానికల్ డిప్లొమా చేస్తున్నారు. కానీ వీళ్ళకి మెటీరియల్ గురించి తెలియట్లేదు. ఏదో అలాగా కాలేజ్‌కెళ్ళి చదువుకుంటూ వచ్చేస్తున్నారు. ఎగ్జామ్ బట్టి పెట్టి పాస్ అయిపోతున్నారు. కానీ వీళ్ళకి మెటీరియల్ గురించి అంటే వెల్డింగ్ డిఫెక్ట్స్ గురించి తెలియట్లేదని వీళ్ళకి సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అని. దాంతో స్టూడెంట్స్ అందరికీ కాలేజ్‌లో దీనికి సంబంధించిన సబ్జెక్టు, దీనికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ గాని, ఎక్విప్‌మెంట్ గాని, తగ్గట్టు ఫెసిలిటీ గాని లేకపోవటం వల్ల ఫ్యాకల్టీస్ ఏం చెప్తున్నారంటే జస్ట్ ఔట్‌లైన్స్ చెప్తున్నారు. అఫ్‌కోర్స్ ఇప్పుడు ఒక సబ్జెక్ట్ న్యూ సబ్జెక్ట్ ఏదైనా వచ్చింది అంటే గవర్నమెంట్ రిలేటెడ్, గవర్నమెంట్ వాళ్ళకి సెపరేట్‌గా ఒక టీచర్ ట్రైనింగ్ ఇచ్చి సబ్జెక్ట్‌ని ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలని వాళ్ళకి గైడ్ చేస్తారు. బట్ ఎన్‌డీటీ అనేది కంప్లీట్‌గా ఔట్ ఆఫ్ సబ్జెక్ట్ కదా! ఇది ఇండస్ట్రీకి సంబంధించింది. సో, వాళ్ళకేంటంటే సరైన దీని మీద అవగాహన కల్పించలేకపోవటం వల్ల ఫ్యాకల్టీస్ కూడా దీని మీద ఎక్కువ గ్రిప్ ఉండట్లేదు. ఏదో జస్ట్ ఎల్‌పీటీ, ఎంపీటీ ఏదో కెమికల్ టెస్ట్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో ఆ వీడియో చూసి ఇలా చేయాలని చెప్పేసి వదిలేస్తున్నారు అయిపోయింది. బట్ వెన్ యూ కమ్స్ రేడియోగ్రఫీ అండ్ యూటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ లైక్ థట్. యూ హావ్ టు టేక్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. దెన్ ఓన్లీ యూ కెన్ ఎవాల్యుయేట్ ద డిఫెక్ట్స్ ఇన్‌సైడ్ ద వెల్డమెంట్ ఆర్ మెటీరియల్, బేస్ మెటీరియల్. ఓకే. నువ్వు ప్రాక్టికల్‌గా వర్క్ చేయాలి. ఏదో యూట్యూబ్‌లో వాళ్ళు వీళ్ళు ఎల్‌పీటీ, ఎంపీటీ చూస్తే నువ్వు కూడా చేసేయవచ్చు. బట్ ఆర్‌టీ, యూటీ విషయానికొస్తే అలా కాదు. కంపల్సరీగా ఒక పర్సన్‌కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఇంటర్వ్యూని, క్లయింట్‌ని ఎదుర్కొనగలిగినటువంటి నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మీరు జాబ్ మీకొస్తాయి.
డైరెక్ట్‌గా సీవీ ఇవ్వగానే జాబ్ ఇచ్చేస్తామని ఏ రంగంలో కూడా, ఏ ఫీల్డ్‌లో కూడా అనరు. సర్టెన్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సర్టెన్ ఫ్రెషర్స్ అయితే ఇంటర్వ్యూ ఉంటది. ఓకే. సపోజ్ ఇప్పుడు మీరు ఎన్‌డీటీ నేర్చుకున్నారు. మీరందరూ ఈ ఫీల్డ్‌లోకొచ్చారు. ఎన్‌డీటీ అంటే ఎక్కడ ఉపయోగపడతదో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సర్వింగ్ మల్టిపుల్ ఇండస్ట్రియల్ సెక్టార్స్. మన నేషనల్ ఎన్‌డీటీ సర్వీసెస్ అనేది ఇక్కడ మనకు కనిపించినటువంటి అన్ని ఫీల్డ్స్‌లోని మనం ఇన్స్‌పెక్షన్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ మనం నేర్చుకున్న కోర్సెస్ ఈ అన్నిట్లో కూడా ఉపయోగపడతది. అంటే ఎక్కడైతే మెటీరియల్ అనేది ఉంటుందో, వెల్డింగ్ అనేది ఉంటదో కంపల్సరీ అక్కడ ఎన్‌డీటీ అనేది కంపల్సరీ. ఎన్‌డీటీ లేని ఆర్గనైజేషన్ ఇండియాలో కాదు కదా! వరల్డ్‌లో ఎక్కడా లేదు. అయితే సపోజ్ నా డ్రీమ్ కంట్రీ నేను అమెరికాలో జాబ్ చేయాలి సార్ అని అనుకుంటే, యెస్ యూ కెన్ డూ విత్ ఎన్‌డీటీ. ఎన్‌డీటీ మీద కూడా నువ్వు అమెరికాలో జాబ్ చేయొచ్చు. బట్ ఈ సర్టిఫికేషన్ అనేది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క సర్టిఫికేషన్ ఉంటది. ఈ సర్టిఫికేషన్ మీరు 13,000 పెట్టి ఈరోజు నేర్చుకుంటున్నటువంటి ఈ కోర్సు మీరు ఇండియాలోని అంటే గల్ఫ్‌లో ఎక్కడైనా మీరు వర్క్ చేయొచ్చు. వెన్ యూ గోస్ టు సింగపూర్ గాని, మలేషియా గాని, పోలాండ్ లాంటి కంట్రీస్ కూడా మన ఏఎస్ఎంటీ సర్టిఫికేట్ మీద వర్క్ చేసిన వాళ్ళున్నారు. కానీ అక్కడ యాక్చువల్‌గా ఏఎస్ఎంటీ సర్టిఫికేషన్ వాలిడ్ కాదు. ఇక్కడ కంపెనీస్ రికమెండ్ చేయట్లేదు ఆ సర్టిఫికేషన్‌ని. ఎవరో మన బ్రదర్సో, మన రిలేటివ్స్ ఎవరో ఉంటే ఈ సర్టిఫికేట్ మీద వాళ్ళు పిలిపించుకుంటున్నారు. ఒక అసిస్టెంట్‌గా పెట్టుకుంటున్నారు. వర్క్ వచ్చిన తర్వాత అక్కడ లోకల్ సర్టిఫికేషన్ చేసుకుంటున్నారు. ఓకే. రాజేష్ అర్థమవుతుందమ్మా? సో, మీ వాళ్ళు పోలాండ్‌లో ఉంటున్నారన్నావు కాబట్టి చెప్తున్నాను. సో, వీళ్ళు చేసేది అంతా ఇదేననమాట. ఆల్రెడీ మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒరిస్సా కుర్రోళ్ళు, ఇక్కడ నిజామాబాద్ కుర్రోళ్ళు, కడప కుర్రోళ్ళు ఈ ఎన్‌డీటీ సర్టిఫికేషన్ చేసి ఇప్పుడు పోలాండ్‌లోని, ఫిన్లాండ్‌లోని వర్క్ చేస్తున్నారు. ఓకే. అయితే సో, ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుకుందాం. పెట్రోకెమికల్స్. పెట్రోకెమికల్స్ అన్న కంపెనీలో అంటే ఇదేంటి? మనకి కంప్లీట్‌గా ఈ కన్‌స్ట్రక్షన్ కంపెనీ గాని, ఆయిల్ అండ్ గ్యాస్ గాని, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్‌లో గాని, షిప్పింగ్‌లో గాని, ఈ షిప్పింగ్‌కొచ్చేసరికి మెరైన్ సెక్టర్‌కొచ్చేసరికి ఏవైతే మనం ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ కానియండి, కొన్ని పెట్రోకెమికల్ కంపెనీ కొన్ని కంపెనీస్ ఆన్ సీ మీద కూడా ఉంటాయి. దట్స్ కాల్డ్ ఆఫ్ షోర్ అన్నమాట. ఓకే. సో, జనరల్‌గా మన క్లాస్ 1 అవరేనా అన్నాను. నాకు అవకాశం ఉంటే నేను 2 అవర్స్ కూడా 1 ½ అవర్ కూడా తీసుకుంటాను. ఓకే. రైట్. సో, మనకి సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోవడానికి. సో, ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టు ఏరోస్పేస్. ఏరోస్పేస్ అంటే ఫ్లైట్స్, ఫ్లైట్స్ బాడీ ఇన్స్‌పెక్షన్. అక్కడ చూసారా అది ఫ్లైట్ తాలూకా వీల్. ఓకే. వన్ సైడ్ వీల్. ఓకే. బట్ మన ఏరోస్పేస్‌లో మనం చూస్తుంది. అలాగే డిఫెన్స్ సెక్టర్‌లో గాని పవర్ జనరేషన్ అవి బాయిలర్స్, చిమ్నీస్ అంటారు వాటిని. అలాగే ఫ్యాబ్రికేషన్ చేసే ఏ ఐటెమ్స్ మీదైనా ఎన్‌డీటీ కంపల్సరీగా ఉంటది. ఓకే. సో, మీకు నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పటానికి ఈ ఒక్క స్లైడే మీకు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో, మీకెక్కడైనా అవకాశం ఉంటది. మీ తాలూకా టేస్ట్ సార్ నాకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఆయిల్ అండ్ గ్యాస్‌లో సెటిల్ అయిపోతారు. ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్‌లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. మరి కొంతమందికి ఏరోస్పేస్‌కి ఇంట్రెస్ట్ ఉంటే ఏరోస్పేస్‌కెళ్ళిపోతారు. మరి కొంతమందికి షిప్పింగ్ ఇంట్రెస్ట్ ఉంది. మెరైన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. దెన్ ఈ మెరైన్ సైడ్ ఎళ్ళిపోతారు. ఓకే. రైట్. ఇప్పుడు మీకు తెలుసు నేను కువైట్‌లో ఉండి నేను ఈ క్లాస్ తీసుకుంటున్నాను. కువైట్‌లో నేను వర్క్ చేసేది ఒక పెట్రోకెమికల్ కంపెనీలో. రైట్. ఇప్పుడు నేను ఒక రూమ్‌లో ఉన్నాను. నేను పెట్రోకెమికల్ కంపెనీలో మీకు ఆన్‌లైన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. పెట్రోకెమికల్ కంపెనీ లైక్ కొంచెం డేంజరస్ కంపెనీ. సో, మనం కొంచెం కేర్‌ఫుల్‌గా వర్క్ చేసుకోవాలి. సేఫ్టీ విషయంలో గాని, ఏ విషయంలో గాని. కన్‌స్ట్రక్షన్ కంపెనీ అంటే ఇక్కడ మనకి సివిల్ కన్‌స్ట్రక్షన్ కావచ్చు అండ్ మెకానికల్ కన్‌స్ట్రక్షన్స్ లైక్ బాయిలర్ అనేది కంప్లీట్‌గా ఐరన్ ఓర్. రైట్. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఎన్‌డీటీ అనేది మనది ఓన్లీ మెకానికల్ ఇండస్ట్రీ. రైట్. చాలామంది ఏమంటారంటే ఓన్లీ మెకానికల్ చేయొచ్చు. కాదు. ఎన్‌డీటీ అనేది సివిల్‌లో కూడా ఉంది. డ్యూటీ కూడా మనం ఇప్పుడు వాల్ ఉంది. మన గోడ తాలూకా వాల్ ఉంది. సీలింగ్ ఉంది. సీలింగ్‌కి రేడియోగ్రఫీ చేస్తాము. సీలింగ్ అంటే సిమెంట్ కదా! అది ఐరన్ కాదు కదా! ఎలా రేడియోగ్రఫీ చేస్తాం అంటే అందులో ఉంటది ఐరన్. సీలింగ్‌లో ఐరన్ ఉంటది కదా! దానికి కూడా మనం రేడియోగ్రఫీ చేస్తాం. కొన్ని బీమ్స్‌కి రేడియోగ్రఫీ చేస్తాం సివిల్‌లో. అలాగే యూటీ కూడా చేస్తాం వాల్స్‌కి. ఇప్పుడు చూడండి బేబీని తీసుకొని ఒక ట్రాలీతో ఎలాగ మనం తీసుకొని వెళ్ళిపోతాం. ట్రైస్కేర్ వెహికల్‌తో. అలా ఉంటది మిషను. స్కానర్ అందులో ఉంటది. ఒక పర్సన్ ప్రోబ్ పెట్టుకొని గోడ మీద ఇలా స్కాన్ చేస్తూ ఉంటాడు. ఆ వీల్‌తో టెక్నీషియన్ ఇలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వీల్ మీద ఉండేటువంటి మానిటర్‌లో చూస్తాడు ఈ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని. ఇవన్నీ కూడా కంప్లీట్ అడ్వాన్స్‌డ్. మీకు ఇంట్రెస్ట్ ఉంది. ఫైనాన్షియల్‌గా మీ బ్యాక్‌గ్రౌండ్ బావుందంటే ఉంటాయి. కోర్సులు ఫీజులుంటాయి. 1,00,000, 2,00,000 ఉంటది. సార్ 1,00,000, 2,00,000 ఫీజా? అంత ఫీజు మేము పెట్టుకోలేమంటే, మీ సాలరీ కూడా అలానే ఉంటది పాస్ అయితే. ఓకే. మీరు ఒక్కసారిగా 1,00,000 ఖర్చు పెడితే మీకు ఎవ్రీ మంత్ 1,00,000 సాలరీ వస్తది. సో, ఏది కావాలో మీరే ఆలోచించుకోండి. అది డబ్బులుంటే ఒక్కటి సరిపోదు. నాలెడ్జ్ కూడా ఉండాలి. కాబట్టి మీరు బాగా
మీకు చెప్పేటువంటి కోర్సుల మీద ఇంట్రెస్ట్ పెట్టండి. క్లాస్‌కి టైమ్ టు టైమ్ రండి. మీకు అన్నీ కూడా ఈజీగా మీరు నేర్చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఈరోజు నేను క్లాస్‌లో నేను మీకు వెల్డింగ్ గురించి చెప్పాలనుకుంటున్నా. వెల్డింగ్. సార్ వెల్డింగ్ మనకెందుకు సార్? మనకి ఎన్‌డిటి కదా ఇంపార్టెంట్ అంటే, మనము యాస్ ఎ ఎన్‌డిటి టెక్నీషియను మనం వెల్డింగ్‌ని ఇన్స్పెక్షన్ చేయాలి. వెల్డింగ్ ఇన్స్పెక్షన్ చేయాలనుకునేటప్పుడు వెల్డింగ్ గురించి మనకు కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఓకే. సో, వాటి గురించి మనం చూద్దాం. సో, మనకిక్కడ ఏంటి? ఎన్‌డిటి డెఫినిషన్. ఎన్‌డిటి అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ వితౌట్ డెస్ట్రాయింగ్ ద మెటీరియల్. అంటే ఏంటి అనంటే ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ అంటే ఇన్స్పెక్షన్ చేసిన తరువాత మెటీరియల్ డ్యామేజ్ అవ్వకుండా చేసేటువంటి టెస్టింగ్‌ని మనం ఎన్‌డిటి అంటున్నాం. ఓకే. అందుకే ఇండస్ట్రీలో ఏమవుతుంది అనంటే ఇప్పుడు మెటీరియల్ ఉంటది. దాన్ని ఏమి మనం చెడగొట్టకుండానే, పాడు చేయకుండానే అందులో ఉన్న డిఫెక్ట్స్ చెప్తున్నాం కాబట్టే మనకి ఇండస్ట్రీలో ఎక్కువగా ఎన్‌డిటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఓకేమా? అందుకే ఎన్‌డిటి ఎక్కడికెళ్ళినా సరే ఎన్‌డిటి కంపల్సరీ అయిపోయింది. మెటీరియల్ డ్యామేజ్ అవ్వట్లేదు. కానీ అందులో ఉన్న డిఫెక్ట్స్ మనం చెప్పేస్తున్నాం. ఓకే. అలాగే ఎన్‌డిటి డెమో ఫర్ ఆల్ 4 మాడ్యూల్స్ లైక్ ఆర్‌టి, యూటీపీటీ, ఎంపీటీ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఆల్రెడీ మనం 4 మాడ్యూల్స్ గురించి డెమో గురించి మనం మాట్లాడేసుకున్నాం. ఓకే. బిఫోర్ వీడియోలో. వాట్ ఈస్ ఎన్‌డిటి క్యూఏక్యూసీ? అదే నేను అన్నాను కదా! సపోజ్ మీకు ఒక 10థ్ క్లాసు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి. 10థ్ అయినా, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా అందరూ ఒకే క్లాస్ రూమ్‌లో ఉండి ఒకే సబ్జెక్ట్ వింటారు. అయితే ఇప్పుడు ఎన్‌డిటి టెక్నీషియన్స్ అనేవాళ్ళు ఓన్లీ 10థ్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద, ఐటీఐ క్వాలిఫికేషన్ మీద ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలుగుతారు. అదే నీకు ఒకవేళ డిప్లొమా క్వాలిఫికేషన్ ఉంది, డిగ్రీ, బీఎస్సీ, బీకామ్ ఉన్నదనుకోండి, ఎన్‌డిటి కోఆర్డినేటర్‌గా అప్లై చేసుకోవచ్చు నువ్వు. ఓకే. కానీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఇన్స్‌పెక్షన్‌కెళ్తున్నావో, నువ్వు క్యూసీ ఇన్స్‌పెక్టర్, క్యూఏక్యూసీ అవుతున్నావు, బీటెక్, ఎంటెక్ ఉందంటే ఎన్‌డిటి క్యూఏక్యూసీ బీటెక్ మీద ఎళ్ళొచ్చు, ఎంటెక్ మీద ఎళ్ళొచ్చు. అంటే బేసిక్ క్వాలిఫికేషన్ సపోర్ట్ చేయాలి. ఒక ఎన్‌డిటి ఒక్కటి ఉంటే సరిపోదు. ఓకేనమ్మా? అయితే ఇప్పుడు నువ్వు ఒక క్యూఏక్యూసీ చేసావు అనుకో ఎగ్జాంపుల్. నీ అండర్‌లోనే ఒక టెక్నీషియన్స్ ఉంటారు కదా! మరి వాళ్ళు వర్క్ చేసేటప్పుడు నువ్వు వాళ్ళు ఇన్స్‌పెక్షన్ చేస్తున్నప్పుడు రైట్ ఆర్ రాంగ్‌గా నువ్వు చెప్పగలగాలి కదా! అలా చెప్పగలగాలి అంటే నీకు కొంత నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎలా వస్తది? నువ్వు ఎప్పుడైతే ఇన్స్‌పెక్షన్ చేస్తున్నావో నీకు ప్రీవియస్ నాలెడ్జ్‌ని బట్టి, అరే! నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు రైట్ చేస్తున్నావు అని మనం చెప్పగలగటానికి బావుంటది. అదే కాకుండా నువ్వు డైరెక్ట్‌గా నీకే ఏమీ తెలీదనుకో, వాడు నిన్నొచ్చి అడిగాడనుకో, సార్ రైటేనా? రైటేనా? అని తిరిగి నువ్వే ఆడిని అడగాలింక. ఆడేదో రాంగ్ రిపోర్ట్ రాసుకొనొస్తాడు. నీకు తెలియకపోతే నువ్వు సంతకం పెట్టేస్తావు. నువ్వు ఓకే అయిపోతే నీ మీద వస్తది బ్యాడ్ నేమ్. అప్పుడు నీకు తెలియక నువ్వేం అడుగుతావు వాడికి, "అరే! ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? పెట్టచ్చా సైన్? పెట్టచ్చా?" అని తిరిగి నువ్వు వాడిని అడుగుతావు. అలా ఉండకూడదు. ఓకే. వాడు కరెక్ట్ రాసొస్తే కరెక్ట్, తప్పు రాసొస్తే తప్పు అని ఎవాల్యుయేట్ చేయగలిగినటువంటి ఎఫిషియంట్ నాలెడ్జ్ నీ దగ్గర ఉండాలి. ఓకే. దాన్ని ఆ పొజిషన్‌కి ఇచ్చే రెస్పెక్ట్ అన్నమాట. తర్వాత ఎన్‌డిటి రిక్వైర్డ్ ఇన్ మల్టిపుల్ ఇండస్ట్రియల్ సెక్టర్స్. మనం ఏ ఏ ఇండస్ట్రియల్ సెక్టర్స్‌లో ఉపయోగపడుతదో ఆల్రెడీ మనం బిఫోర్ స్లైడ్‌లో మాట్లాడుకున్నాం. ఓకే. కోర్స్ అండ్ స్టాండర్డ్స్ గురించి మనకు టైంకి తగ్గట్టు మాట్లాడదాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్‌పెక్షన్ చేస్తున్నాం. ఇన్స్‌పెక్షన్ చేసేటప్పుడు జనరల్‌గా మనకి వెల్డింగ్ అనేస్తున్నాం గానీ, అసలు ఈ వెల్డింగ్ ఎన్ని రకాలుంటాయి. ఇక్కడ చూడండి టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్, టిగ్ వెల్డింగ్. టిగ్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్ అంటే మీకు తెలుసు. టిగ్ వెల్డింగ్ అంటే టంగ్స్టన్ ఇనర్టెడ్ గ్యాస్. దీన్నే మనం జీటీఏడబ్ల్యూ కూడా ఉంటది. గ్యాస్ టంగ్స్టన్ ఇనర్టెడ్ గ్యాస్ అని. ఓకే. తర్వాత మెటల్ ఇనర్ట్ గ్యాస్, మిగ్ వెల్డింగ్. అంటే మనం ఏ వెల్డింగ్ అయినా సరే మనం ఇన్స్‌పెక్షన్ చేయొచ్చు. సో, వెల్డింగ్ అనేస్తాం. కానీ వెల్డింగ్‌లో ఉన్న ఎన్ని రకాలున్నాయో చూడండి. నేను జస్ట్ 5 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అంటే ఎక్కువగా మనకు ఫీల్డ్‌లో వచ్చేది. ఆర్క్ వెల్డింగ్. ఓకే. ఆర్క్ వెల్డింగ్ మనకు తెలుసు. తర్వాత ఫ్యూజన్ వెల్డింగ్. ఇవి ఏంటంటే చిన్న చిన్న నోజల్స్‌కి చేసే వెల్డింగ్ అన్నమాట. ఫ్యూజన్ వెల్డింగ్. తర్వాత ప్లాస్మా ట్రాన్స్‌ఫర్డ్ ఆర్క్ కటింగ్. ఓకేమా. సో, ఇవేంటంటే కొన్ని ఫ్లక్స్ కోటెడ్ ఆర్క్ వెల్డింగ్. కొన్ని వెల్డింగ్స్ ఉన్నాయి. సో, ఈ వెల్డింగ్స్ గురించి మీకు జస్ట్ తెలియాలని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాను. సపోజ్ ఇప్పుడు వెల్డింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది వెల్డింగ్. ఓకే. బాగా అబ్జర్వ్ చేయండి వెల్డింగ్. ఇది మనకెలా కనిపిస్తుంది? ఒక వి షేప్‌లో కనిపిస్తుంది. అవునా? అవునా? వి. మీరు ఈ బెవల్ని మాత్రం చూడండి. ఈ వి షేప్‌లో ఉంది కాబట్టి అంటే వై షేప్‌లో ఉందని అనకండి. దట్స్ కాల్డ్ లైక్ వి. ఓకే. ఈ వి షేప్‌ని మనం ఏమంటాము అంటే ఇక్కడ కిందన చూడండి బట్ వెల్డ్ అని ఇచ్చారు. బట్ వెల్డ్. ఇది వి షేప్‌లో ఉంది. ఇప్పుడు ఇదొక టెస్ట్ పీస్, మనకి ఇదొక టెస్ట్ పీస్. ఓకే. 2 కలిపి మనం ఇక్కడ వెల్డింగ్ చేసాం. రూట్ చేసాం. రూట్ తర్వాత ఈ ప్లేస్ అంతా కూడా దీన్నే మనం రూట్ అని అంటాం.
నేను మీకు నెక్స్ట్ ఇమేజ్లో చూపిస్తాను. దీన్ని మనం రూట్ అంటాం ఈ ఏరియాని. ఇక్కడ ఒక ఫేస్ ఉంది చూసారా ఇలాగా, దీన్ని దాన్ని రూట్ ఫేస్ అని అంటాం, రూట్ ఫేస్. తర్వాత ఇక్కడ ఈ రకంగా ఉండే దాన్ని అంతటిని కూడా నేను చెప్పిన పదాలన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. జస్ట్ నాట్ లిజన్ అండ్ లీవ్, నాట్ లైక్ దాట్. లిజన్ అండ్ కీప్ రిమెంబర్ ఇన్ యువర్ మైండ్. ఓకే, యూ కెన్ రైట్ హియర్, నాట్ ఆన్ వైట్ పేపర్. సో దీన్ని మనం ఈ యాంగిల్ కనిపిస్తున్న దాన్ని బెవల్ అంటాం, బెవల్. ఓకే, అయితే ఈ బెవల్ అనేది రెండు వైపులా ఉంది కదా. ఈ బెవల్ని కలిపాం కదా, ఇక్కడ మనం కలిపి వెల్డింగ్ చేసాం కదా మొత్తం. కాబట్టి ఈ రెండు బెవల్ని కలిపి మనం ఏమంటాము అంటే ఇంక్లూడ్ అంటే ఏంటి, కలపడం, రైట్. ఇంక్లూడెడ్ బెవల్ యాంగిల్ అంటాం. ఓకేనా, ఇంక్లూడెడ్ బెవల్ యాంగిల్. తర్వాత ఈ కార్నర్ ఉంది చూసారా, ఈ కార్నర్ ని మనం టో అంటాం, టోయ్, TOE, టో ఏరియా, రైట్. TOE, టో ఏరియా అంటాం. అయితే ఈ క్యాప్ ఉంది చూసారా, ఈ క్యాప్ని మనం వెల్డ్ క్యాప్ అంటాం, వెల్డ్ క్యాప్. ఇప్పుడు మనం LPT ఆర్టీ చేయాలన్నా UT చేయాలన్నా మనకి థిక్నెస్ కంపల్సరీ తెలియాలి. థిక్నెస్ తెలియకపోతే మనం థిక్నెస్ని ఫైండ్ అవుట్ చేసైనా పని చేయాలి తప్ప కానీ థిక్నెస్ లేకపోతే మనం పని చేయలేము. కరెక్టా, క్లియరా? మరి అలాంటప్పుడు థిక్నెస్ ఇక్కడ చూడండి, ఏ థిక్నెస్, ఎప్పుడైతే మీరు మెటీరియల్ ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తున్నారో ఆ మెటీరియల్ మీద వెల్డింగ్ ఉంటే, వెల్డింగ్ ఉంది కదా, ఈ థిక్నెస్ తీసుకోవాలి, రైట్. ఒకవేళ ఆ మెటీరియల్లో వెల్డింగ్ లేదు అనుకోండి, అప్పుడు ఈ మెటీరియల్ థిక్నెస్ తీసుకోవాలి. ఇక్కడ థిక్నెస్లు రెండు రకాలు, అర్థమైందమ్మా? మన ఇన్స్పెక్షన్ చేసే మెటీరియల్కి వెల్డింగ్ ఉంటే వెల్డింగ్ థిక్నెస్ తీసుకోవాలి, అర్థమైందా? వెల్డింగ్ లేకపోతే మెటీరియల్ థిక్నెస్ తీసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి వెల్డింగ్ ఉంది కాబట్టి వెల్డింగ్ థిక్నెస్ మనం తీసుకుంటాం. అయితే ఒకటి సార్, రెండిటికి తేడా ఏంటి సార్ అని అంటే, బేస్ మెటీరియల్ కంటే కూడా, దీన్ని బేస్ మెటీరియల్ అంటారు. బేస్ అంటే ఏంటి, రా మెటీరియల్ మనం వెల్డింగ్ చేసాం, అంతే కదా. రా మెటీరియల్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ మనం కిరాణా షాప్కి వెళ్ళాం, మనం పప్పు కొనుక్కున్నాం, ఉప్పు కొనుక్కున్నాం, ఆనియన్స్ కొనుక్కొని, అన్ని రా మెటీరియల్స్. ఈ రా మెటీరియల్ మిక్స్ చేసి మనం చక్కగా ఒక పప్పుచారు చేసుకున్నాం, రైట్. మనం తయారు చేసుకున్నాం, అది రా మెటీరియల్ అన్ని మనం రా అంటే ఏంటి, రెండు పైపులు రా మెటీరియల్స్ కలిపి వెల్డింగ్ చేసాం. ఓకేనమ్మా. సో ఇక్కడ అంటే మ్యానుఫ్యాక్చర్, మనకు బయట నుంచి వచ్చిన మెటీరియల్స్ ఇవి రా మెటీరియల్స్. వీటినే మనం బేస్ అంటాం అనమాట, బేస్ మెటీరియల్ అని కూడా అంటాం. ఈ బేస్ మెటీరియల్ ఇదొక పైప్ని కలిపి మనం బెవల్ క్రియేట్ చేసుకుని వెల్డింగ్ చేసాం. అయితే ఈ బేస్ వెల్డింగ్ కి వెల్డ్ మెటీరియల్ థిక్నెస్ కి ఏంటి తేడా అంటే, ఇక్కడ చూసారా ఈ క్యాప్ ఉందా, ఈ క్యాప్ ఇక చూసారా ఇక్కడ ఇచ్చాడు కదా యారో మార్క్, ఇంత థిక్నెస్ అనమాట. జనరల్గా ఈ గ్యాప్ ఎంత ఉండాలి, ఇది ఈ బేస్ నుంచి ఈ క్యాప్ ఎంత ఉండాలంటే 2 mm ఉండాలి. యాజ్ పర్ ASME సెక్షన్ 9 ప్రకారం వెల్డ్ క్యాప్ షుడ్ బి బిలో 2 mm. సార్ 2 mm కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ప్రతిదానికి కోడ్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక దొంగ ఉంటాడు, వాడు వెళ్తూ ఎవరి దగ్గర పర్స్ కొట్టేశాడు అంటే జడ్జి గారికి తన మీద కోపం ఉంది కదా అని చెప్పి ఉరిశిక్ష చేసేస్తారా? వెయ్యరు. దెర్ ఈజ్ ఎ కోడ్. ఏంటా కోడ్, ఇండియన్ పీనల్ కోడ్. అవునా, మీరు విన్నారా? IPC సెక్షన్ అంటారు, విన్నారా లేదా? వాడు పిక్ పాకెటింగ్ చేశాడు, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం, ఈ కోడ్ ప్రకారం వాడికి ఒక 10,000 జరిమానా, 2 నెలలు జైలు శిక్ష అని అంటారు. సో యాజ్ పర్ కోడ్ అనమాట, ఏది చేసినా యాజ్ పర్ కోడ్, దట్ ఈస్ లీగల్. కోపం ఉంది కదని జడ్జి గారు ఉరిశిక్ష వేసేయండి, వీడి మీద నాకు కోపం ఉంది అని అనరు. కానీ కరెక్ట్, ఎందుకనంటే ప్రతి పనికి కూడా మనం ఒక కోడ్ ప్రకారం వెళ్ళాలి. అలా మీరు ఎప్పుడైతే కోడ్ ప్రకారం వెళ్తారో మిమ్మల్ని ఎవరు కూడాను క్వశ్చన్ చేయరు సైట్లో, ఇతను కరెక్ట్ గానే చేశాడ్రా అని. అదే మీరు వెల్డింగ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, మీకు వెల్డర్ అంటే పడదు, ఆ వెల్డర్కి మీకు అస్సలు పడదు. అరే వెల్డింగ్ లో నాకు డిఫెక్ట్స్ దొరికారా, వీడికి ఇప్పుడే పట్టుకుని వీడిని జాబ్ లోంచి తీసేయాలరా అని ఎప్పుడూ అనుకోకూడదు. అది చిన్న డిఫెక్ట్ అయితే చిన్న డిఫెక్ట్, పెద్ద డిఫెక్ట్ అయితే పెద్ద డిఫెక్ట్. హౌ యూ కెన్ డిసైడ్, యాజ్ పర్ కోడ్. అది యాక్సెప్టా రిజెక్టా. డిఫెక్ట్ ఉంది, ఇప్పుడు చిన్నపిల్లడికి దెబ్బ తగిలింది కదా అని చేసి, చిన్న దెబ్బ తగిలింది కదా అని చేసి ఆ చెయ్యి కట్ చేశారు కదా, చిన్న మెడిసిన్ వేస్తాం, అవునా, తగ్గిస్తాం, అవునా. సో అలాగే డిఫెక్ట్ ఉంది, కాదనట్లేదు. దొంగతనం చేశాడు, అది ఉరి తీసేంత తప్పు కాదు, జస్ట్
వాడికి మళ్ళీ ఆ తప్పు తెలియడం కోసం ఒక జరిమానా, ఒక 2 నెలలు జైలు శిక్ష వేసి వదిలేస్తున్నారు. అవునా? అంటే వాడి తప్పు వాడు తెలుసుకోవాలని. అలాగే ఇక్కడ డిఫెక్ట్ ఉంది. ఆ డిఫెక్ట్‌ని నువ్వు రిమూవ్ చేయగలుగుతావు. అది రిపేర్ చేయాలి కానీ రిజెక్ట్ చేసేంత తప్పు కాదు. మెటీరియల్‌లో డిఫెక్ట్ ఉంది. యూ కెన్ రిపేర్ చేయగలవు. కానీ రిజెక్ట్ చేసేంత డిఫెక్ట్ కాదది. క్లియర్? నా పాయింట్ అర్థమైందా మీకు? ప్రతి ఒక్క మెటీరియల్‌లో ఏదో ఒక డిఫెక్ట్ ఉంటది. ప్రతి ఒక్క వెల్డర్ చేసే వెల్డింగ్‌లో ఏదో ఒక డిఫెక్ట్ ఉంటది. అంత మాత్రాన అది మనం రిజెక్ట్ అనేయకూడదు. రిజెక్ట్ 2 ఉన్నాయి. రిపేర్ అంటే ఏంటి? ఆ డిఫెక్ట్‌ని మనం తీసి రిపేర్ చేసి మళ్ళీ సెట్ చేయొచ్చు. రిజెక్ట్ అంటే ఏంటి? ఇంకా పనికిరాదని అర్థం. ఓకే. క్లియరా? సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు చాలా వరకు అడ్వర్టైజ్‌మెంట్స్ చూస్తూ ఉంటారు. వాంటెడ్ వెల్డర్స్ అని. వాంటెడ్ వెల్డర్స్ అవునా? ఆ వెల్డర్స్ చూసేటప్పుడు ఏమని రాస్తారు? మాకు 4G వెల్డర్స్ కావాలి, 6G వెల్డర్స్ కావాలి, 2G వెల్డర్స్ కావాలని ఒక అడ్వర్టైజ్‌మెంట్స్ ఉంటది. ఆ! ఎక్కడైనా సరే 2G వెల్డర్స్ కావాలి, 4G వెల్డర్స్ కావాలని అంటారు గానీ, మాకు 2F వెల్డర్స్ కావాలి, 4F వెల్డర్స్ కావాలి, 6F వెల్డర్స్ కావాలని అనరు. ఎఫ్ అని అనరు. 6G, 4G అని అంటారు. ఏంటి ఈ 4Gకి, 4Fకి ఉన్న తేడా? ఏంటి 6Gకి, 6Fకి ఉన్న తేడా? 6G అంటే జీ మీన్స్ గ్రూవ్ వెల్డ్ అన్నమాట. గ్రూవ్ వెల్డ్ అంటే ఇది. ఇది ఒక గ్రూవ్ ఇది. ఓకేమా? ఇది గ్రూవ్. వి అనేది గ్రూవ్ ఉంది కదా! ఈ గ్రూవ్‌లో వెల్డింగ్ చేసేదాన్ని గ్రూవ్ వెల్డ్ అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్. ఎఫ్ అంటే ఏంటంటే ఫిల్లెట్. ఫిల్లెట్ అంటే ఇలాగా. ఇలా క్రాస్‌గా వస్తది. అర్థమైందా? ఓకే. సపోజ్ మీకు ఈ వెల్డింగ్ గురించి నేను మీకెందుకు చెప్తున్నాను అంటే, సపోజ్ మీరెక్కడో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎల్‌పిటి చేసి వచ్చేసారు. మీ సీనియర్ అడిగాడు. "ఎక్కడికెళ్ళావమ్మా?" "సార్ అక్కడ వెల్డింగ్ ఎల్‌పిటి చేస్తున్నాను సార్" అంటే, "అది వెల్డింగా? ఏంటవి నోజల్సా? పైపా? ఏంటది గ్రూ వెల్డా? ఫిల్లెట్ వెల్డా?" అని అడుగుతాడు. వెంటనే నీకు స్ట్రైక్ అవ్వాలి కదా! అది గ్రూ వెల్డా? ఫిల్లెట్ వెల్డా అనేది? సో, కాబట్టి ఈ నాలెడ్జ్. ఓకేనా? క్లియరా? సో, వీటికి మనం ఎల్‌పిటిని మనం ఈ రకంగా చేసుకుంటాం. అదే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ ఫిల్లెట్ వెల్డ్‌కి రేడియోగ్రఫీ సపోజ్ చేశాము అంటే, ఈ వెల్డ్ ఇలాగుంది కదా! ఈ వెల్డ్ సెంటర్ ఇది కదా! సెంటర్ ఫిల్మ్ ఇక్కడ సోర్స్ ఇక్కడ పెట్టాలి. అర్థమైందా? ఆ! సోర్స్ ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు ఈ వెల్డ్‌కి ఇది సెంటర్ కాబట్టి సోర్స్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే. క్లియరా? వెల్డ్ ఎప్పుడైతే మనకుంటాదో ఏ డైరెక్షన్‌లో ఉంది. ఇక్కడ మనకి స్ట్రెయిట్ డైరెక్షన్‌లో ఉంది. ఇక్కడ లాంగ్ డైరెక్షన్‌లో ఉంది. మీరు ఈ విషయంలో కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఆ డైరెక్షన్‌కి వెల్డ్ మిడిల్ నుంచి మీరు ఫోటో తీసుకొని ఇప్పుడు నేను ఇలా ఉన్నానమ్మా. నాకు ఫోటో తీయండంటే మీరు నా ఎదురుగా ఉండి తీస్తారు. అవునా? కానీ క్రాస్‌గా వెళ్లి తీయరు కదా! అప్పుడు క్రాస్‌గా మీరున్నారంటే నేనేమవ్వాలి? నేను క్రాస్ తిరగాలి. కరెక్ట్? అవునా? నేనే ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. నేనే ఒక వెల్డింగ్ అనుకుందాం. నాకే మీరు ఫోటో తీయాలి. సో, స్ట్రెయిట్‌గా ఉంటే తీస్తే ఒకలాగుంటది. ఆపోజిట్‌లో నుంచి తీస్తే ఒకలాగుంటది. రైట్? ఓకే. సో, నెక్స్ట్. ఓకే. ఇప్పుడు 10 మినిట్స్‌లో ఈ లింక్ ఎక్స్‌పైర్ అయిపోతది. ఇంకో 5 మినిట్స్ నేను క్లాస్ తీసుకుంటాను. ఇంకా 5 మినిట్స్‌లో మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఇందాక గ్రూవ్ వెల్డ్ గురించి, ఫిల్లెట్ వెల్డ్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఇక్కడ దీన్ని మీరు స్నాప్ షాట్ తీసుకోండి. ఇక్కడ మనకి ఫిల్లెట్ వెల్డ్ అండ్ దీన్ని బట్ వెల్డ్. ఓకే. సో, ఇక్కడ మనకు వెల్డింగ్ అంతా అయిపోయింది. ఓకేనమ్మా. ఇక్కడ ఇది వెల్డింగ్ యాక్చువల్‌గా. ఈ వెల్డింగ్ పక్క నుంచి ఒక లేయర్ వచ్చింది చూసారా? లేయర్. ఈ లేయర్‌ని మనం ఏమంటాము అనంటే హీట్ ఎఫెక్టెడ్ జోన్ అంటాం. హీట్ ఎఫెక్టెడ్ జోన్. అంటే ఏంటి? జోన్ అంటే అది ఒక దారి. ఆ జోన్ అనే ఒక దారి హీట్ వల్ల ఎఫెక్ట్ అయింది. హీట్ వల్ల ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అనంటే, ఇప్పుడు మనం వెల్డింగ్ చేస్తున్నాం. ఆ వెల్డింగ్‌కి ఒక హీట్ వస్తది కదా! ఆ హీట్ వల్ల చుట్టుపక్కల ఏరియా అనేది హీట్ అవుతది కదా! కాబట్టి హీట్ ఎఫెక్టెడ్ జోన్ అని అంటాం. మనం వెల్డింగ్ ఇన్స్‌పెక్షన్ చేస్తుండేటప్పుడు, బేస్ మెటీరియల్‌ని ఇన్స్‌పెక్షన్ చేస్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే కంపెనీ అక్కడ ఎన్‌డిటి టెక్నీషియన్ ఉన్నాడు. తను బాగా చూసుకుంటాడు. తను బాగా పని చేస్తాడని ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకుంటారు. మన మీద వదిలేస్తారు. మనం సరిగ్గా రాంగ్ రిపోర్ట్ ఇచ్చి సరిగ్గా పని చేసాం మనం చేయలేదనుకోండి, మన మీద రిమార్క్ ఉంటది. సో, కాబట్టి ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. హీట్ ఎఫెక్టెడ్ జోన్ అంటే మీనింగ్ ఏంటి అనంటే, ఇప్పుడు ఇక్కడ వెల్డింగ్‌లో ఏదైనా డిఫెక్ట్ వస్తే, నువ్వు ఆ వెల్డింగ్‌ని రెక్టిఫై చేయొచ్చు. ఏముంది సపోజ్ ఇక్కడ నీకు రిపేర్ వచ్చిందమ్మా. ఇక్కడ రిపేర్ వచ్చింది. సో, నువ్వు ఇక్కడి వరకు ఇలా కట్ చేసేస్తావు. కట్ చేసేస్తే చిన్న గొయ్య అయిందా?
గొయ్యి అయినప్పుడు నువ్వు ఇన్స్పెక్షన్ చేసావు, రిపేర్ తీసేసావు, గొయ్యి అయిపోయింది. మళ్ళీ దాన్ని నువ్వు వెల్డింగ్ చేసేవచ్చు, వెల్డర్లో వెల్డ్ చేసేయచ్చు. అర్థమవుతుందా? వెల్డ్లో నువ్వు వెల్డ్ చేసేవచ్చు, మళ్ళీ వెల్డింగ్ క్లియర్ అయిపోయింది, రేడియోగ్రఫీ ఆర్ యూటీ ఏదైనా కానీ అది అయిపోయింది, ఎల్పిటి ఎంపిటి అయిపోయింది. సపోజ్ నీకు ఇక్కడ డిఫెక్ట్ వస్తే ఏం చేస్తావు? హీట్ ఎఫెక్టెడ్ జోన్. హీట్ ఎఫెక్టెడ్ జోన్ అంటే అర్థం ఏంటి? బేస్ మెటీరియల్ అని అర్థం. ఓకే, నువ్వు బేస్ మెటీరియల్ని డిఫెక్ట్ ఉంది కదా అని చెప్పి కట్ చేయాలని చూస్తే మళ్ళీ నీకు ఆ మెటీరియల్ దొరుకుతుందా? స్టోర్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు నీకు కంప్లీట్గా సెట్ అంతా పోయినట్టే కదా అనా? అందుకే వెల్డింగ్లో డిఫెక్ట్ వస్తే యూ కెన్ టేక్ యువర్ ఓన్ ఇన్స్పెక్షన్. ఎప్పుడైతే బేస్ మెటీరియల్ ఇన్స్పెక్షన్ వచ్చిందో యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ యువర్ సీనియర్. యూ డోంట్ టేక్ ఎనీ రిస్క్ అట్ దట్. ఓకే ఓకే సో నువ్వేం చేయాలంటే అక్కడ నీకు బేస్ మెటల్లో కానీ ఎప్పుడైనా సపోజ్ నియర్ బిహైండ్ ద వెల్డ్ కాల్డ్ బేస్ మెటల్ ఎక్కడైనా డిఫెక్ట్ వస్తే కంపల్సరీ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు యువర్ సీనియర్ ఓన్లీ. ఓకే, క్లియర్? అప్పుడు నీకు పక్కన ఎవరైతే సూపర్వైజర్ ఉంటారో, ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉంటారో, ఎవరైతే ఇంజనీర్ ఉంటారో, ఎవరైతే మేనేజర్ ఉంటారో రిలేటెడ్ టు ద వెల్డింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఈ పార్ట్స్ పేరెంట్ మెటీరియల్. దీనికి మనం చూడండి, బేస్ మెటీరియల్ అన్నా, రా మెటీరియల్ అన్నా, పేరెంట్ మెటీరియల్ అన్నా ఒకటే. ఓకే, రైట్? సో నెక్స్ట్ హీట్ ఎఫెక్టెడ్ జోన్, ఇది వెల్డ్ మెటల్, ఇదంతా కూడా వెల్డ్ మెటల్. ఓకేనమ్మా? ఈ సైడ్ ఉండేదంతా కూడా ఇది ఫ్యూజన్ లైన్ అనమాట. ఎస్, ఈ సైడ్ అంతా కూడా ఫ్యూజన్ లైన్, ఇది వెల్డ్ మెటల్. ఇది ఫిల్లెట్ వెల్డ్, ఇది బట్ వెల్డ్, లైక్ గ్రూవ్ వెల్డ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా గ్రూవ్ వెల్డ్ కి ఫిల్లెట్ వెల్డ్ కి తేడా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇమేజెస్ చూడండి. ఇక్కడ మనకి వెల్డింగ్ ఉంది కంప్లీట్గా. ఈ వెల్డింగ్ లోని హీట్ ఎఫెక్టెడ్ జోన్, యాక్చువల్గా మనం ఇన్స్పెక్షన్ చేసేది ఈ వెల్డ్ని ఇన్స్పెక్షన్ చేయాలి. కానీ ఇక్కడ మనకున్నది ఏంటి? ఈ వెల్డ్ వల్ల హీట్ అవుతుంది కొంత జోన్, ఆ జోన్నే మనం హీట్ ఎఫెక్టెడ్ జోన్ అని అంటున్నాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది రూట్ ఏరియా, రూట్ ఆఫ్ వెల్డ్. ఓకేమ్మా? ఇదంతా కూడా బేస్ మెటల్, ఇటువైపు కానీ. మీకు ఒకవైపు బేస్ మెటల్ అని చూపించాడు అంటే దాని అర్థం ఆపోజిట్ అని కూడా అర్థం. రెండు వైపులా మీరు కాల్కులేట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఎక్సెస్ వెల్డ్ మెటల్. గుడ్, ఇక్కడ డిస్కస్ చేశాడు. ఇందాక నేను మీకు ఏమన్నాను? బేస్ మెటల్ సపోజ్ 10 mm ఉంది అంటే వెల్డ్ క్యాప్ ఎంత ఉండాలి? 12 mm ఉండాలి. అంటే 2 mm ఉండాలన్నాం కదా, యాజ్ పర్ సెక్షన్ 9 ప్రకారం క్యాప్ 2 mm ఉండాలి. ఒకవేళ 2 mm కంటే ఎక్కువ ఉన్నది అనుకోండి, దాన్నే మనం ఏమంటాం అంటే ఎక్సెస్ వెల్డ్ మెటల్ అంటాం. ఈ ఎక్సెస్ వెల్డ్ మెటల్ ఎప్పుడు వస్తుంది? బికాస్ ఆఫ్ వెల్డర్స్ నెగ్లిజెన్సీ. వెల్డర్స్ కొంతమంది ఏం చేస్తారు అని అంటే, ఏ వెల్డింగ్ చేయాలి అన్నా మనకి WPS అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది. డాక్యుమెంటే WPS అంటే వెల్డింగ్ ప్రొసీజర్ స్పెసిఫికేషన్. ఈ వెల్డింగ్ ఇలాగే చెయ్యాలి అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది. వెల్డర్స్ ఏం చేస్తారు? కొంతమంది సీనియర్స్ వాళ్ళ అంచనా ప్రకారం వాళ్ళు కొట్టుకెళ్ళిపోతారు. 90% రైట్ అయిపోద్ది, బికాస్ దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. 90% రైట్ అయిపోద్ది. కానీ ఈ వెల్డింగ్ చెయ్యాలి అంటే మనం ఏ కన్జ్యూమబైల్స్ అంటే ఎలక్ట్రోడ్స్ ఏవి వాడాలి, ఏంటనేది అన్నీ ఇందులో ఉంటాయి. ఎంత కరెంట్ ఇవ్వాలి, ఏ పొజిషన్లో కొట్టాలి, ఏ డైరెక్షన్లో ఉండాలి. ఓకేమ్మా? అన్నీ ఇందులో ఉంటాయి. 11 క్యారెక్టరిస్టిక్స్ ఇందులో ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ WPS డాక్యుమెంట్. ఓకే, సో ఆ WPS డాక్యుమెంట్ ప్రకారం చేయాలి. అయితే ఏంటంటే కొంతమంది వెల్డర్స్ ఏం చేస్తారు? నెగ్లిజెన్సీ, ఎక్కువ కొట్టేస్తూ ఉంటారు. ఎక్కువ కొట్టడం వల్ల ఎక్సెస్ వెల్డ్ మెటల్ వచ్చేస్తుంది. మరీ ఇంకా ఎక్కువ కొట్టేసాడు అనుకోండి, మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం రేడియోగ్రఫీ చేసేటప్పుడు ఎక్సెస్ వెల్డ్ మెటల్ అనుకోండి, ఇందాక అన్నాను కదా కొన్ని డిఫెక్ట్స్ మాత్రమే వైట్ గా వస్తాయని, అందులో ఎక్సెస్ వెల్డ్ మెటల్ అన్నాం. ఆ ఏరియా అంతా వైట్ గా వచ్చేస్తుంది ఫిలింలో. నేను మీకు రేడియోగ్రఫీ థియరీలో చూపిస్తాను ఎలా వస్తుందో. సో వైట్ గా వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, దాన్ని మనం రేఎన్ఫోర్స్మెంట్ అంటాం. ఓకే, రేఎన్ఫోర్స్మెంట్ అనేది ఒక డిఫెక్ట్ పేరు. ఓకే, ఇంకా ఎక్సెస్ వెల్డ్ మెటల్ ఎక్కువగా వచ్చేస్తాయి. ఓకేమా? అయితే నెక్స్ట్ ఇదంతా కూడా వెల్డ్ మెటల్. వెల్డ్ మెటల్ ఇక్కడ చూపించాడు, గుడ్, బాగానే ఉంది. తర్వాత ఫేస్ ఆఫ్ వెల్డ్, దిస్ ఇస్ ద ఫేస్ ఆఫ్ వెల్డ్, ఐ మీన్ క్యాప్ ఆఫ్ ద వెల్డ్. సో ఇదంతా కూడా హీట్ ఎఫెక్టెడ్ జోన్. ఓకే, ఇదంతా కూడా బీమ్. ఓకే, ఇది రా మెటీరియల్ యొక్క థిక్నెస్. ఓకే, సో ఇంకా 3 minutes ఉంది. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో?
ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. ఏమి డౌట్స్ ఏమీ లేవా? ఓకే, లేవు కదా? ఓకే, సో నెక్స్ట్ అందరూ లేవు అన్న వాళ్ళు ఇలా ఫింగర్ చూపించండి నాకు. ఓకే, నైస్. సో మీ అందరికి అర్థమైంది, ఐఎమ్ హ్యాపీ. ఓకే, సో ఈరోజు సెషన్ ఇక్కడ కంప్లీట్ చేసేద్దాం. రేపు టుమారో సేమ్ టైం విల్ బి మీట్. ఓకే, బాయ్ బాయ్. బాయ్ సార్. ఓకే అమ్మా, బాయ్ అమ్మా.